నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. తప్పుకునేవారెవరో, బరిలో నిలిచేవారెవరో తేలిపోయింది. పలమనేరులో టీడీపీ రెబల్ అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో మంత్రి అమర్ ఎదుర్కొంటున్న ఏకైక చికాకు మటుమాయమైంది. బోస్ ఓట్లు చీలుస్తారని గంపెడాసులు పెట్టుకున్న వైసీపీ నేతలకు ఈ పరిణామం మింగుడు పడడం లేదు. టీడీపీలో గ్రూపు రాజకీయాలు పెరగకూడదనే పోటీ నుండి విరమించుకుంటున్నట్లు బోస్ ప్రకటించారు. రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజాసేవ కొనసాగిస్తానని చెప్పారు. సత్యవేడులో కూడా దోహద్ ప్రశ్న తప్పుకోవడంతో టీడీపీ అభ్యర్థికి అనుకూలించనుంది. అలాగే తంబళ్లపల్లె, రాజంపేట బీజేపీ అభ్యర్థులు మంజునాథ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆయా చోట్ల స్థానికంగా టీడీపీకి అనుకూలించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజాశాంతి పార్టీతో వైసీపీ అభ్యర్థులకు గండం. జిల్లాలో పలుచోట్ల ప్రజాశాంతి పార్టీ వైసీపీ అభ్యర్థులకు గండంగా పరిణమిస్తోంది. ప్రజాశాంతి పార్టీ చిహ్నం హెలికాప్టర్. అందులో హెలికాప్టర్ రెక్కలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇవి సరిగ్గా వైసీపీ ఫ్యాన్ రెక్కలను పోలి ఉంటుంది. ఈ కారణంగా ఓటర్లు తికమక పడితే వైసీపీ ఓట్లు చీలిపోయేందుకు అవకాశం ఏర్పడింది. ప్రత్యేకించి పీలేరులో అభ్యర్థి పేరు కూడా చింతల రామిరెడ్డి అని ఉండడంతో వైసీపీ మద్దతుదారులు సులువుగా పొరబడేందుకు ఆస్కారం ఉంది. వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందని సమాచారం. ఈ ప్రమాదం గుర్తించే వైసీపీ అధిష్టానం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ప్రజాశాంతి పార్టీ ఎన్నికల చిహ్నాన్ని మార్చాలని కోరింది. అయితే ఎన్నికల సంఘం అందుకు తిరస్కరించింది. తిరుపతిలో గెలిచే అభ్యర్థికే మద్దతన్న బలిజ సంఘం. తిరుపతిలో ప్రధాన సామాజిక వర్గం బలిజలు. టీడీపీ, జనసేన తరపున ఆ వర్గానికి చెందిన వారే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల నడుమ సామాజిక వర్గం ఓట్లు చీలిపోతే సునాయాసంగా గెలవవచ్చని వైసీపీ వర్గాలు ఆశపడుతున్నాయి. అయితే బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, ముఖ్యులు వారి ఆశలపై నీళ్లు చిలకరించారు. గురువారం సమావేశమై గెలిచే అభ్యర్థికే మద్దతివ్వాలని తీర్మానించారు. ఈ సందేశం చేరాల్సిన వాళ్లకు చేరిపోవడంతో ఇప్పటిదాకా ఉన్న అస్పష్టత తొలగిపోయినట్టయింది. తిరునగరిలో జనసేన కవాతు. తిరుపతి నగరంలో తొలిసారిగా జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి చెప్పుకోదగిన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో కలిసి నగరంలో కవాతు నిర్వహించారు. దీనికి తిరుపతి పార్లమెంట్ జనసేన బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు హాజరు కాగా, ఇప్పటి వరకు చదలవాడకు మద్దతుగా ముందుకు రాని జనసేన పార్టీ ప్రముఖుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కూడా పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో నేడు ఎస్సీవీ కొండుగారి రాజకీయ నిర్ణయాల ప్రకటన. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చెప్పుకోదగిన నేతలైన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, కొండుగారి శ్రీరామ్మూర్తి తమ నిర్ణయాలను శుక్రవారం వెల్లడించే అవకాశం ఉంది. ఎస్సీవీ నాయుడు ఇప్పటికే పలు దఫాలుగా అనుచరులతో సమావేశాలు జరిపిన సంగతి తెలిసిందే. అలాగే కొండగారి శ్రీరామ్మూర్తి కూడా తన రాజకీయ భవిష్యత్తు గురించి శుక్రవారం నిర్ణయం తీసుకుని ప్రకటించనున్నట్లు సమాచారం. వీరి నిర్ణయాలేంటో తెలుసుకునేందుకు, వాటి ప్రభావం స్థానిక ఎన్నికలపై ఏ మేరకు ఉంటుందనే దానిపై నియోజకవర్గం వ్యాప్తిగా జనం ఆసక్తి చూపుతున్నారు. పొంగనూరులో టీడీపీకి పెరుగుతున్న మద్దతు. పొంగనూరులో టీడీపీ అభ్యర్థి అనీషారెడ్డికి మద్దతు పెరుగుతోంది. గతంలో టీడీపీలో కీలక పాత్ర పోషించి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న నోట్ల బషీర్ కుటుంబం మళ్లీ చురుకైన పాత్ర పోషించేందుకు ముందుకొచ్చింది. నోట్ల బషీర్ అల్లుడు, పొంగనూరు మున్సిపల్ మాజీ చైర్మన్ హైదర్ గురువారం అనీషారెడ్డి వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు డీకే ఆదికేశవులు సోదరుని కుమారుడు ఇంద్రప్రకాష్ ఎన్నికల ప్రచార జోరు పెంచారు. తటస్థులను, వైసీపీ మద్దతుదారులను టీడీపీలో చేర్చుకునే మంత్రాంగాన్ని మరింత వేగవంతం చేశారు. నగరి టీడీపీలో ప్రచార జోరు. జీడీ నెల్లూరులో ప్రధాన పార్టీలకు చెరో వర్గం మద్దతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.